అడిగి తెలుసుకుందాం. నమస్తే రవి గారు. సార్ నమస్కారం సార్. రిలీజ్ దగ్గర పడింది. అవును సార్. ఏంటి గేదెల రాజు కాకినాడ తాలూకా ఎప్పుడో లాస్ట్ ఇయర్ రిలీజ్ అవ్వాల్సిన సినిమా కదా, ఏంటి ఇంత డిలే అవ్వడానికి ఏంటి రీజన్ ఏంటి? యాక్చువల్ డిసెంబర్లో అనుకున్నాం సార్, అది డిసెంబర్లో రిలీజ్ అనుకున్నాం. బట్ అప్పుడు ఒకేసారి పెద్ద సినిమాలన్నింటినీ అనౌన్స్ చేశారు డిసెంబర్లో. అప్పుడు అఖండ సినిమా ప్రీపోన్ అయిందో పోస్ట్పోన్ ఏదో మొత్తానికి ఒక ఆ డేట్ వల్ల చిన్న సినిమాలన్నీ అల్లకలాలం అయిపోయాయి. ఆ వీక్ అంతా అయిపోయి ఆ నెక్స్ట్ వీక్స్ అన్నీ కూడా అందరూ అడ్జస్ట్ చేసుకోవడంతో చాలా కాంప్లికేటెడ్ అయిపోయిందండి. ఇంకా అందుకే ఇంకా దాన్ని అలా చేస్తే ఇప్పుడు కొంచెం సెట్ అయింది. కొంచెం కాస్త ఇప్పుడు కూడా ఉంటూనే ఉంటున్నాయండి. ఎవ్రీ వీక్ మినిమం 6 to 10 ఫిల్మ్స్ 18 ఫిల్మ్స్ దాకా వెళ్తున్నాయి ఒక్కొక్కసారి. బట్ ఓకే, మన అదృష్టం కూడా పరీక్షించుకుందాం అని చెప్పి దిగాం రంగంలోకి. ఇంకా తర్వాత అసలు ఛాన్స్ లేదు. మళ్ళీ పెద్ది వస్తుంది. ఇంకా తర్వాత ఇంక మే అంతా ఇంకా పెద్ద మహాసంగ్రామం ఉంటుంది. వాటి మధ్యలో మనం ఎందుకు ఈ చావరేవో ఈ 1 week 2 weeksలో తీర్చుకుందాం అని చెప్పి దిగుతున్నాం అనమాట అండి. సో ట్రైలర్ రిలీజ్ చేశారు మొన్న. సార్ ఏంటి, ఎలా ఉంది రెస్పాన్స్ ఏంటి? అంటే జెన్యూన్ రెస్పాన్స్ సార్. అంటే హానెస్ట్గా మేము ఆ ట్రైలర్కి బూస్ట్లు గీస్ట్లు ఏం పెట్టలేదు. ఆ రోజు మా స్టేజ్ మీద ఉన్నప్పటికే అది ఎయిర్ అయింది. స్టేజ్ దిగేటప్పటికే చాలా ఫాస్ట్గా వెళ్తుందండి, వేగంగా వెళ్ళింది. వస్తున్న ప్రతి ఒక్క వ్యూ కూడా ఆర్గానికల్లీ వస్తున్న వ్యూస్ ఇవన్నీ. అంటే ఏదో బూస్ట్ కొట్టి మనం ప్రపంచాన్ని మాయ చేయొచ్చు, కానీ దానివల్ల సినిమా కూడా పెద్ద ఉపయోగం ఉండదు. ఇప్పుడు 1,00,000 మంది చూసినా, 2,00,000 మంది చూసినా, 1 million చూసినా చూసిన వాళ్ళు దృష్టిలోకి వెళ్తుంది. అది ఒకేసారి మనం ఏదో 10 లక్షలు 20 లక్షలు అని చెప్పి మనం బూస్ట్ కొట్టించవచ్చు, డబ్బులు పెడితే అన్నీ వస్తున్నాయి మార్కెట్లో. కానీ దానివల్ల సినిమా కూడా ఉపయోగం లేదు కదండి. మన సినిమా సత్తా ఏంటి అనేది మనకు తెలియాలంటే కొన్ని ఆర్గానికల్లీ మనం వదిలేసేయాలి. అన్ఫార్చునేట్లీ మంచి రెస్పాన్స్ వస్తుంది. ఫార్చునేట్లీ మంచి రెస్పాన్స్ వస్తుంది. అది వచ్చిన తర్వాత కొంచెం ఇక మన ఆంధ్రజ్యోతిలో ఒక యాడ్ కూడా వేసాం, వాళ్ళది నెక్స్ట్ డే వేసాం. అది దానిలో ఫోన్ నెంబర్ పెట్టిన తర్వాత కొంచెం వీళ్ళు బిజినెస్ వాళ్ళు కూడా మూవ్ చేస్తున్నారు. అంటే వాళ్ళ దృష్టిలో పడింది సినిమా. అయితే ఇంక బేరసారాలు అవి జరుగుతున్నాయి అనుకోండి. మామూలుగా సినిమా కష్టాలు ఉంటాయి కదా సినిమాకి కూడా, బయట వాళ్ళకే కాబట్టి సినిమా కష్టాలు సినిమాకి కూడా ఉంటాయి. సో ఏంటి మీరు గేదెల రాజు కష్టాలు ఏంటి? గేదెల రాజు కష్టాలు అంటే జనరల్లీ ఒక తప్పు చేశాను సార్. అది నేను చాలామందికి అది ఒక అనుభవం ఎక్స్పీరియన్స్ అవుద్దేమో. అది సినిమాని మనం బిగినింగ్ డేస్లో మనం ఏదో ఓటీటీలో అవుద్దనో లేదనో ఎవరన్నా చూసి సినిమా బాగా వచ్చింది కాబట్టి దీని ఏదో ఒక నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తారన్న ఉద్దేశంతో కొంతమంది చూపించడం జరిగింది. ఓకే. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే అండి, వస్తారు చూస్తారు ఏమీ చెప్పరు కొంతమంది. అంటే అదొక వెరీ వెల్ ట్రైన్డ్ నిగ్రహంతో ఉంటారు వాళ్ళు. చెప్పరు కనీసం ఏంటి అనేది, గుడ్ ఆర్ బ్యాడ్ ఏం చెప్పరు, మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు. ఓకే. లైక్ ఇన్ ది సెన్స్ మనం ఏదో వెళ్ళి వాళ్ళని ప్రాధేయపడాలి, ఏదన్నా మీ చేతుల్లోనే పెడుతున్నా మీరే ఏదో చేసి పెట్టాలి, ఇలాంటి ఒక ప్రొసీజర్కి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. అప్పుడు ఏమవుతాం, మనం ఆటోమేటిక్గా మన బంద్ తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టేస్తాం. ఇంకా వాళ్ళు ఆడించినట్టుగా మనం ఆడాలి ఒక్కొక్కసారి. అంటే కానీ ఈ ప్రాసెస్ ఎప్పటి నుంచో ఉంది కదా, అది ఇండస్ట్రీలో ఉన్న దాన్ని ఎందుకు మీరు అలాంటి సేమ్ అదే ఎందుకు ఆ తప్పే ఎందుకు చేసుకుంటూ వచ్చారని తెలియక సార్. ఇది నిజంగా నమ్మి చేసిందేనండి, నమ్మి చేసిందే. కొంచెం అదే అనిపించింది, ఇంక నెక్స్ట్ టైం ఎప్పుడు కూడా వాళ్ళు చేస్తే కనుక ఫ్యూచర్లో ఈ తప్పు మళ్ళీ చేయకూడదని చెప్పి అనిపించింది. అదే నేను మొన్న కూడా నన్ను ఎదుటి వాళ్ళ రూపాయి మీద వ్యాపారం చేసి రూపాయి సంపాదించుకోవాలనే ఒక యాటిట్యూడ్ బాగా పెరిగిపోయింది ఈ మధ్యకాలం. ఎస్పెషల్లీ రోజు ఇప్పుడు అన్నిటిలో పుట్టగొడుగులాగా వస్తున్నట్టుగానే ఈ వ్యవస్థలో కూడా చాలామంది పుట్టగొడుగులుగా వచ్చేస్తున్నారు. 4 కలుస్తున్నారు, డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అంటున్నారు.